హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్బన్ కింగ్స్. ఈరోజు మనం రాజమండ్రి నుంచి మారేడుమల్లి వ్లాగ్. ఇక్కడ స్టార్టింగ్ మేము ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా రాజమండ్రిలో స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మేము వచ్చేసరికి పుష్కర్ ఘాట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాం. అక్కడి నుంచి మనం వెళ్తే డైరెక్ట్గా మారేడుమల్లి రూట్కి వెళ్ళిపోతాం. మారేడుమల్లి జస్ట్ ఒక 80 km వస్తుంది. ఇక్కడ నుంచి మీరు పెద్దగా రూట్ ఏం చేంజ్ అవ్వవసరం లేదు, డైరెక్ట్గా స్ట్రైట్ మనకి ఒకే రూట్ కనిపిస్తుంది. ఇక్కడ లొకేషన్స్ చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఫొటోస్ తీసుకోవడానికి దానికి చాలా బాగుంటుంది. మారేడుమల్లి ట్రిప్ వేస్తే కనుక మీరు కూడా బైక్స్ మీద వేయండి. ఇక్కడ నుంచి మీరు రైట్ తీసుకుంటే డైరెక్ట్గా ఇంకా వ్యూ పాయింట్ రూట్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ లెఫ్ట్లో మీరు చూస్తే ఇక్కడ చలిమంటలు వేస్తున్నారు. ఈ మంటల దగ్గర కాసేపు ఉండి చిల్ అయ్యి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కేవలం ఒక 4 to 5 km ఉంటుంది. చూసారా వ్యూ అనేది ఎంత ప్లెజెంట్గా ఉందో మొత్తం మీరు చూస్తూ ఉంటే. అదే మీరు బైక్స్ మీద కాకుండా కార్స్ మీద వస్తే ఈ మంచి వ్యూ అనేది మిస్ అయిపోతారు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఇదిగో వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఇదే గుడిసా వ్యూ పాయింట్. ఇక్కడ మీరు చూస్తే వనజాంగి ఆ రేంజ్ ఫీల్ ఇస్తుంది మనకి. ఈ వ్యూని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే November, December మంత్స్లో వెళ్తే బెటర్. నెక్స్ట్ ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి జలతరంగిణి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 to 4 kilometers ఉంటుంది. ఇంకో జలతరంగిణి వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసరికి పర్ హెడ్ 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. చూడొచ్చు మీరు మొత్తం ఇక్కడ గ్రీనరీ అది ఎంత బాగుందో. ఇక్కడ మీకు నైట్ టైం క్యాంపింగ్స్ కూడా వేసుకోవచ్చు, టెంట్ అది తెచ్చుకొని. అలా ఒకవేళ లేకపోతే వాళ్ళ దగ్గర ఒక 400 to 500 ఛార్జ్ చేస్తారు. టెంట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు. అలాగా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ అలాగా ముందుకు వెళ్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడొచ్చు ఇక్కడ మొత్తం. కాకపోతే మాకు ఇక్కడ అంత వర్త్ ఏం అనిపించలేదు వాటర్ ఫాల్స్ వచ్చేసరికి. అందుకే మేము మళ్ళీ వెంటనే వేరే దగ్గరికి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు. మా ఫ్రెండ్ ఒక వీడియో తీసాం. నెక్స్ట్ ఇది ఒక విలేజ్లో ఫేమస్ టెంపుల్. చూడొచ్చు మీరు ఇక్కడ ఎంతమంది ఆగి ఇక్కడ మొక్కులన్నీ తీర్చుకుంటారు ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ. ఇక్కడ రూట్లో చూస్తే మనకి చింటూ బ్రో హాయ్ చెప్పాడు ఆ ఫ్రెండ్కి. కాబట్టి మారేడుమల్లి ట్రిప్ అనేది బైక్స్ మీదే ప్లాన్ చేయండి ఎవరు వెళ్ళినా. చూడొచ్చు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అదే కార్ మీద అయితే మంచి వ్యూ పాయింట్ ఇవన్నీ మీరు మిస్ అయిపోతారు. చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక వ్యూ పాయింట్ వచ్చింది. చూడొచ్చు మీరు వాటర్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఎంతవరకు ట్రావెల్ చేసాం కదా, కొంతసేపు ఇక్కడ చిల్ అవుదామని ఆగాము. చూసారా ఇక్కడ వ్యూ పాయింట్ ఎంత బాగుందో. మొత్తం అందరూ మారేడుమల్లి వచ్చే వాళ్ళు అందరూ ఇక్కడ ఆగి కాసేపు చిల్ అయ్యి మళ్ళీ వెళ్తారు. ఇక్కడ మేము కూడా చిల్ అయిన సరదాగా సాంగ్స్ పెట్టుకొని. ఐకానిక్ స్టెప్ ఇప్పుడు మీరు చూడొచ్చు మా మోహన్ దగ్గర నుంచి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్ దగ్గర నుంచి జంగిల్ స్టార్ ఇకో క్యాంప్కి స్టార్ట్ అయిపోయాము.
ఇదే జంగిల్ స్టార్ ఈకో క్యాంప్. ఒకప్పుడు ఇక్కడే చుట్టుపక్కల విలేజెస్ అందరికి ఇక్కడి నుంచే వాటర్ అనేది వెళ్ళేది. చూడొచ్చు, మా వాడికి వీడియో తీసాను, నాకు వీడియో తీయలేదు అని అడిగాడు. అందుకే తనకు కూడా ఒక చిన్నపాటి వీడియో. ఇక్కడ ఆన్ రోడ్ బైక్స్ మీద వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు ట్రిప్ని. ఈ ఘాట్ రోడ్స్లోని ఆ నేచర్కి చాలా బాగుంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్ చూడొచ్చు ఏదో అంటున్నాడు, అదేంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడే స్కూటీ మీద స్వెటర్ పడిపోయింది, అది కూడా తెలియకుండా ఎంజాయ్ చేస్తున్నాం అంటే చూడండి ఇక్కడ క్లైమేట్ అది ఎంత బాగుందో మీకు తెలుస్తుంది. మళ్ళీ ఏదో అన్నాడు. చూడండి ఇప్పుడే మా ఫ్రెండ్ నుంచి ఒక కళాకారుడు బయటకు వచ్చాడు, పుష్పరాజ్ అంటున్నాడు. చూడండి గైస్ ఎంత ఎంజాయ్ చేస్తున్నామో మేము. మీరు కూడా అలా ఎంజాయ్ చేయాలంటే బైక్స్ మీదే ప్లాన్ చేయండి ట్రిప్. ఇంకోటి మళ్ళీ చూస్తున్నారు మా ఫ్రెండ్ యొక్క ఉద్యాన ప్రదర్శనలు. ఇక్కడ పక్కన కోతులన్నీ ఆశ్చర్యపడుతున్నాయి, ఎవడు వీడు ఇంత టాలెంట్ ఉన్నాయి అంటున్నాయి. మళ్ళీ పుష్పరాజ్ వచ్చాడు, ఎన్నిసార్లు వస్తాడో ఎన్నిసార్లు వెళ్తాడో మాకే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. అలా మేము ఎంజాయ్ చేస్తూ అమృతధార వాటర్ ఫాల్స్కి రీచ్ అయిపోయాము. ఈ మారేడుమల్లిలో ఉన్నది బెస్ట్ వాటర్ ఫాల్స్ ఇదే అంటున్నారు అందరూ, మరి ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి. ఇంకా మేము ఇక్కడ సేమ్ జలతరంగిణి వాటర్ ఫాల్స్లోకి ఇక్కడ కూడా 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. వెంటనే మేము టికెట్స్ అనేవి తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ట్రెక్కింగ్కి అది చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పచ్చు, రీసెంట్ సెన్సేషన్ అయిన పుష్ప 2 షూటింగ్ కూడా ఇక్కడే చూడండి. ఇక్కడే ఆ లారీ సీన్ చూడండి, మీరు ఆ వీడియో క్లిప్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ షూటింగ్ అయిన క్లిప్స్ ఎక్స్క్లూజివ్గా మీకోసమే. ఇది వచ్చేసరికి రివర్ పాయింట్. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి రివర్ పాయింట్ కూడా ఉంటుంది. ముందు అన్నిటితో పోల్చుకుంటే ఈ వాటర్ ఫాల్స్ కొద్దిగా పర్లేదు. ఇంకా మేము అన్ సీజన్లో వెళ్ళాం కాబట్టి ఎవరో మీకు ఉండట్లేదు. అదే నవంబర్ డిసెంబర్ టైంలో వెళ్తే మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఈ రూట్ అనేది ఎంత బాగుందో, ఒక గృహాల మధ్యలో నుంచి వెళ్ళొచ్చు మనం. తర్వాత ది లాస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మేము 12 అయిపోయింది, అందుకే ఫుల్గా ఎండ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్